హలో అండి అందరికీ. సో, మొన్న ఆదివారము నాకు చేపలు లేవండి ఇంట్లో. వింటర్ సీజన్ వచ్చినా, లేకపోతే సమ్మర్ వచ్చినా చాలా ఇబ్బంది అయిపోతుందనమాట. సో, ఎలాగో కొంటున్నాను కదా అని చెప్పేసి సిరి చేపలు అంటారండి వీటిని. ప్లాస్టిక్ చేపలు మాత్రం కాదండి. సో, వీటిని యూజ్ చేయడం వల్ల కొంచెం మన బాడీలో ఉన్న హీట్ అయితే ఏదైతే ఉందో అవి ఈ చేపలనేవి అబ్జర్వ్ చేస్తాయి. అండ్ చిన్నప్పుడు ఎప్పుడో యూజ్ చేసామండి. మళ్ళీ ఇప్పుడు కనపడ్డాయి. సో, ప్లాస్టిక్ చేపలైతే ఏంటంటే హీట్ ఎక్కుతాయనమాట. మన బాడీకి హీట్ ఫార్మ్ చేస్తాయి అవి. సో, అవి 2, 300లో దొరుకుతాయి కానీ ఇవి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. 2500 చెప్తే అటు ఇటు బార్గెయిన్ చేసి నేను ఒక్క చేప 700కి కొనడం అయితే జరిగింది. 2 తీసుకున్నాను. హైట్ వచ్చేసి 6 ఫీట్ అండి. వెడల్పు వచ్చేసి 4 ఫీట్ వరకు ఉందన్నమాట. సో, కంపల్సరీ వీటిని యూజ్ చేయొచ్చండి. అయితే వింటర్‌లో కూడా ఇవి చక్కగా మన్నుతాయి. అంటే బాడీకి చలి రావడం గానీ అట్లేమి ఉండదనమాట. సో, అంత మందంగా, బరువుగా ఉంటాయి. తప్పకుండా మీ ఇంటి సైడ్ గానీ మీరు కొనుక్కోవాలనుకుంటే మళ్ళీ ఇలాంటి చేపల్ని కొనండి. అండ్ నా చిన్నప్పుడు ఈత చేపలు గూడా ఉండేవి. సో, అవి కొంచెం గుచ్చుకుంటాయనమాట. ఇవి మాత్రం చాలా సాఫ్ట్‌గా చక్కగా పడుకోవడానికి బావుంటాయనమాట. సో, అందుకోసమనే కొనుక్కున్నాను నేను వీటిని. సో, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. నమస్తే.